వెలసిన శక్తి దాత నీవు జై బోలో రే బోలో సింగరేణి జై బోలో రే బోలో శివవేణి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికై ఏర్పాట్లు చేశాము. ఇంకా కొద్దిసేపట్లో సింగరేణి పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి హెడ్ ఆఫీస్ Southern Squad General Salute Salamito. వేలాది కుటుంబాలకు రక్షణగా నిలుస్తూ దక్షిణ భారతదేశానికి విద్యుత్ వెలుగులు వెదజల్లుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధికి తన వంతు పాత్రను విజయవంతంగా నిర్వహిస్తూ ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమ్యం అనే సింగరేణి స్ఫూర్తిని నలుదిశలా చాటుతూ చారిత్రాత్మక విజయాలన్నింటినో సొంతం చేసుకుంటూ ఈరోజు మనం ఇక్కడ సింగరేణి దినోత్సవం సందర్భంగా సింగరేణి పతాకాన్ని ఆవిష్కరించుకుంటున్న ఈ శుభ తరుణాన అందరికీ స్వాగతం, శుభ స్వాగతం. ఈరోజు మనం నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ శ్రీ టి విజయ్ కుమార్ ఐఏఎస్ గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ సార్. డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీ ఎస్ వివేకానంద్ ఐఆర్ఎస్ గారిని, డైరెక్టర్ ఈఎంఎం శ్రీ పి విశ్వనాథరాజు గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. ఇప్పుడు ఈనాటి ఈ కార్యక్రమ ముఖ్య అతిథి డైరెక్టర్ శ్రీ టి విజయ్ కుమార్ ఐఏఎస్ గారిని సింగరేణి పతాకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. ప్రగతి బాట ఎంత జయం సింగరేణి జయం సింగరేణి జయం సింగరేణి జయం సిరులవేణి. జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి. సింగరేణి దినోత్సవం 2011 సందర్భంగా తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా డైరెక్టర్ ఈఎంఎం శ్రీ పి విశ్వనాథరాజు గారిని కోరుతున్నాం. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వచ్చినటువంటి
ఆఫీసర్స్, స్టాఫ్, ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మనకు కలిగినటువంటి అపారమైన బొగ్గు సంపదని వెలికి తీసి దేశానికి అందించడం వల్ల మన దేశాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాము. అదేవిధంగా మనం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికి కూడా జరిగినటువంటి 10 సంవత్సరాల్లో మన కంపెనీని లాభాలలో ముందుకు నడిపిస్తున్నాము. దీనికి మన అందరి యొక్క కృషి వల్లనే ఇది సాధ్యపడింది. ఇప్పుడు మన కంపెనీకి మనం అనుకున్నంత లాభాలు రావటం లేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన యొక్క ఆపరేషన్ కాస్ట్ ఏదైతే ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం కంట్రోల్ చేసుకోలేకుండా ఉండటం వల్ల మనకు లాభాలు అనుకున్న రీతిలో రావడం జరగట్లేదు. దీనికి ఈ లాభాలు పెంచుకునే మార్గంలో మనం అన్వేషించి ఈ నూతన సాంకేతిక యంత్రాలన్నింటినీ కూడా ప్రవేశపెడుతున్నాము. ఆల్రెడీ ప్రవేశపెట్టడం జరిగింది, ఇంకా ముందు కూడా ప్రవేశపెడుతున్నాము. ఈ ఆధునిక యంత్రాలు ఎన్ని ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఇంక్లూడింగ్ ఆటోమేషన్తో సహా మనం ప్రయత్నం జరుగుతుంది ఆటోమేటిక్ ఆపరేషన్ అయ్యేటట్టు. ఈ ఎన్ని ప్రయత్నం జరిగినప్పటికీ కూడా దాన్ని ఆపరేట్ చేసేవాళ్ళం మనమే కాబట్టి మన ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయితే తప్ప టోటల్ ప్రొడక్టివిటీ కానీ ప్రొడక్షన్ కాస్ట్ కానీ తగ్గదు. దానికి మన అందరి కృషి ఇంకా అవసరము. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఎఫర్ట్స్ సరిపోవు, ఇంకా మనం ఇంకా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇప్పుడు ఈ సాంకేతిక యంత్రాల యొక్క పనితీరుని మెరుగుపరచడం కోసం, ఎందుకంటే దాన్ని ఫుల్గా అవైలబుల్ ఉన్న మెషినరీని మనం యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే సపోర్టింగ్ యాక్టివిటీస్ అవన్నీ కూడా టైం ఎక్కువ ఉంది. దాన్ని తగ్గించే క్రమంలో మనం చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. అదే మన యొక్క వర్క్మెన్ స్పేస్కి తొందరలో వెళ్ళడం కోసమని చైర్ లిఫ్ట్లు ప్రతి మైన్కి అరేంజ్ చేయడం జరిగింది. అవసరాన్ని బట్టి 2వ చైర్ లిఫ్ట్ కూడా మనం అరేంజ్ చేస్తున్నాము. అట్లాగే వెంటిలేషను వర్కింగ్ ప్లేస్లో మనకి సదుపాయాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఎయిర్ కండిషనర్స్ను కూడా పెట్టడానికి ఆల్రెడీ VK7లో ఒకటి పెట్టడం జరిగింది, ఇంకా కమిషనింగ్లో ఉంది. ఇది సక్సెస్ అయితే రాబోయే అన్ని పెద్ద మైన్స్లో అన్నింటిలో కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మనం డైవర్సిఫికేషన్ కూడా మనం ఓన్లీ బొగ్గు మీదే ఆధారపడకుండా మనం డైవర్సిఫికేషన్ కూడా పవర్ జనరేషన్ వైపు కూడా వెళ్ళాము. ఆల్రెడీ అది కూడా ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు ఎన్ని మనం చేసినప్పటికీ కూడా మన కంపెనీ యొక్క లాభాన్ని పెంచాలి అంటే మన యొక్క ఎఫిషియన్సీ పెరగాలి. దానికి మన యొక్క అందరి సహకారము, అంటే హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి మన కర్తవ్యాన్ని మనం సక్రమంగా నిర్వర్తించి ఏరియాలకి మన సహకారాన్ని అందించినట్టయితే ఇంకా అభివృద్ధి పదంలో నడవడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మన యొక్క అందరి ఇంట్లోని సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉండాలని కలుసుకుంటూ జై హింద్, జై సింగర్. థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చిన ఈ సందేశాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని మన సింగరేణిలు ఎంతో కృషి చేస్తారని అభిలషిస్తున్నాం సార్. ఇప్పుడు డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీ ఎస్ వివేకానంద్ IAS గారిని తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. My colleague directors, executives, dedicated staff, media friends, ladies and gentlemen, welcome to this 91st Singareni Day celebrations. One or two things regarding the history of the company. In 1871, Dr. King from Geological Survey of India discovered that there was coal at Yellandu. And why we are celebrating this day? On December 23rd, 1920, under the Hyderabad Companies Act,
as a public limited company, SCCL came into existence. And for your information, CIL as a formal holding company came into existence in 1975. So why are we celebrating this Singareni Day? This is the day when we have to reconnect our heritage. We have to remember all those employees who have given their lives for the company. We have to rededicate ourselves to this company. We have to fulfill the mission of one family, one vision and one mission. Let's start remembering our heroes. Who are our first heroes? The first heroes are those employees who have died during accidents. We have to salute to them today. We have to remember their dedication today. There are several employees who have been left with permanent injuries in their way to do their duty. We should salute all of them today. On this day, we should remember the dedication, commitment and sacrifices of the great leaders who have shaped this company. It is my privilege today to tell you some of the facts. We have had a huge list of leaders. If I have to talk about all of them today, it will turn to be a seminar. So I'll limit myself to certain few of them. As you know, Dr. King is the geologist who discovered that there is coal here in Yellandu in 1820. Then the first chairman of this company was Sir Gordon Fraser, who was KT, means knighthood presentation. Then the first Indian chairman of this company was Mr. Zaid Hussain. Then some of the illustrious chairmen of this company are as follows: Kala Venkat Rao in 1956, Padma Shri Nargunkar in 1964, B.N. Raman in 1974. For information of all of you, at least some of you must have seen Mr. B.N. Raman. Mr. B.N. Raman is known for his dedication to the welfare measures. Introduced a lot of welfare measures for this company. And then we come into the regime of Mr. APVN Sharma, an illustrious hero whom the Singareni company cannot forget. Mr. APVN Sharma, in the Central Secretariat in Delhi, he was known as Andhra Pradesh Very Nice Sharma. You get my point. Then, during his time, we were going through a loss. In 1997, we had an accumulated loss. Remember this figure, we had an accumulated loss of around 1200 crores. And in 97, 98, the profit after tax, first time we came into the profit regime, it was 101.44 crores. After Mr. Sharma, we have the illustrious Rajan Habib Khwaja. Mr. Rajan Habib Khwaja is father of environmentalism in this company. Today, we are breathing fresh air, a lot of greenery is around, surroundings are very pleasant, your housing is comfortable, reasonably comfortable, all because of the forward sight of Mr. Rajan Habib Khwaja. He is the person who introduced this concept of one family, one vision and one mission. The present chairman, Mr. Narsingh Rao, took over in September 2006. A very hard-working person, a very dynamic leader. The whole face of the company has changed. From 2006 to 2010-11, if you see the production has increased from 37.7 million tons to 51.33 million tons last year, that is 2011, and that is 36.15% increase. If you take profit after tax, PAT, 2006-07, PAT was rupees 63.80 crores. Last year, that is 2010-11, our profit after tax was 351.37. Can you believe this is an increase of 450%? Phenomenal. And then, if you talk about the turnover in 2006-07 was 3862 crores. 2010-11, that is last year, turnover increased to
8,450 crores. There is an increase of 108.79%. He introduced several welfare measures and several new technologies, which I shall not elaborate now. On this occasion, it is not only the executives. I want to remember the good work done by Mr. Manubotula Komaraya, whose statue is there when you enter the premises. Then I will be failing in my duty if I do not talk about the positive contribution of our present leaders, Mr. Gattaya, Mr. Sitaramaya, Mr. Venkatrao and Mr. Kengarla Mallaya. Once upon a time, I believe alcoholism was very rampant because of very hard-working conditions down. Mechanization was not there, only hand section was there. So there was lot of alcoholism and lot of alcoholism associated undesirabilities. However, over a period of time, these have reduced to the bare minimum, and today if I take any profile and go into it, I see that Singareni children have studied very well. Today, children of Singareni are very proficient. Lot of them are into professional courses. There are doctors, there are engineers, and they are settling very well all around the globe. It could be US, it could be England, it could be Australia, New Zealand. Some very good examples. This is only a representative. Some examples are there when hard-working parents with their efforts have made their children come back to the highest forum in the same company. I would like to tell the names of Mr. Kishan Rao, GM, RG1, who is son of an ex-Singarenian, Mr. Vijay Rao, Kottagudam GM, Mr. DLR.K. Prasad, ex-director, and the person standing beside me, the most illustrious, Mr. Vijay Kumar IAS, present director POP. I hope in the days to come, we will see more people who will occupy these positions from among the employees. I'll end my talk by telling a few statistics, because basically a finance man, I should do so. We have, around 50% of the electricity generated in the country is coming from coal. In Singareni, in 4 districts, the proven resources are about 9,500 metric tons. Singareni has about 7% of the entire coal of the country, but however, it is meeting 10% requirement of the country. You can just remember a thumb rule. The last 2-3 years, I think in the next 2-3 years also it will be like this. About 450 million tons, 5 million tons that side, this side, that is the CIL. Around 50 million tons, 1 or 2 million tons on top or down, it is Singareni. Another 50 million tons is coming from the coal blocks allotted to the private people. So 450, 50, 50. This is the general statistics of coal in the country. Due to Sakala Janula Samme, we have lost 655 crores sales revenue, 371.4 crores loss of profit. This year's target, revised target, internal target is 53.4 million tons. If we take, we have done work up to last week. Last week we did up to December 18th, we did 328.67 lakh tons against the target of 365.04 lakh tons. Ideally, we should have, according to the target, we are having a shortfall of 36.37 lakh tons. From 19th December till 31st March 2012, we need to do 205.33 lakh tons if we have to fulfill our target. This means the daily asking rate is 2.06 lakh tons. 5 minutes back, I just came from the room. I got yesterday's production figure is 1,81,261 tons. Dispatches yesterday were 164,580 tons. Yesterday I was talking to, today morning, ED coal movement told me that we did 24 railway rakes yesterday and 16 MGR. With this, today we'll rededicate ourselves to this great company, and we should be thankful to God the Almighty for giving us an opportunity to
serve in such a great company with so much heritage and with so many desirabilities. Every day I look forward to come and serve in this company and contribute myself to the company. Jai Singareni. Thank you. Thank you, sir. On the occasion of Singareni Day, sir, you have given a very good, inspiring speech to all. Definitely, you have given a enormous figures of our company, our status from the beginning to till this day. Because you have given even today's figures also, we are very much thankful on the occasion of Singareni Day celebration, sir. Now I request, now ఇప్పుడు మన ముఖ్య అతిథి డైరెక్టర్ శ్రీ టి విజయ్ కుమార్ ఐఏఎస్ గారిని మనకు సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ సంతోషకరమైన సమయంలో ఈ ఫంక్షన్లో ఇచ్చేసిన నా కలీగ్ డైరెక్టర్స్, సింగరేణి ఆఫీసర్స్, లేడీస్ అండ్ జెంటల్మెన్, సింగరేణి ఉద్యోగులు, కార్మికులు, పత్రికా విలేకరులు అందరికీ కూడా ఈ సింగరేణి మహాదినోత్సవాన మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ వేదిక నుంచి మీతో ఈ మాటలు పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే సింగరేణి సంస్థతో నాకున్న అనుబంధం నేను పుట్టినప్పటి నుంచి 1963 ఒక సింగరేణి కార్మికుని ఇంటిలో నేను పుట్టడం జరిగింది. ఊహ తెలిసినప్పటి నుంచి సింగరేణి సంస్థతో నా బాల్యం మొత్తం అంతా కూడా ఈ సింగరేణి సంస్థతోనే మొత్తం నా జ్ఞాపకాలన్నీ పెనవేసుకొని ఉన్నాయన్నమాట. రెండవదిగా నా కాంటాక్ట్ ఏంటంటే, మరి నేను చదువుకున్నది మైనింగ్ ఇంజనీరింగ్ కాబట్టి సింగరేణి సంస్థలో ఒక ఉద్యోగిగా నా రెండవ కాంటాక్ట్ 1984లో స్టార్ట్ అయింది. బెల్లంపల్లి రీజన్లో ఒక మైనింగ్ ఇంజనీర్గా అండర్గ్రౌండ్ మైన్స్లో పనిచేస్తూ పని మొదలుపెట్టి మరి ఆ మొదటి ఉద్యోగపు తాలూకు అనుభవాలు కూడా నేను సింగరేణి సంస్థతో పంచుకోవడం జరిగింది. మరి అదేవిధంగా థర్డ్ ఇన్నింగ్స్లో మూడవ అటెంప్ట్లో మరి ఈ సంస్థకి ఈ విధంగా డైరెక్టర్గా రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మిగతా అందరితో పోలిస్తే